ఉద్యోగ పరిధిని అతిక్రమించి స్థల వివాదంలో జోక్యం చేసుకున్న 4 పోలీసులపై సస్పెన్షన్ వేటు పడిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఒక ఎస్ఐతో పాటు 3 కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు పోలీసు ఉన్నతాధికారి రాజ్ తిలక్ రోషన్ వెల్లడించారు. ముంబైలోని కాలినా ప్రాంతంలో వివాదాస్పద స్థలంపై ఓ బిల్డర్ కన్నుపడింది. ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని, అందులో నివసిస్తున్న డానియల్ను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే అక్రమంగా అతనిపై స్ట్రాంగ్ కేసు నమోదు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులను రంగంలోకి దింపాడు సదరు బిల్డర్. ఎస్ఐతో పాటు 3 కానిస్టేబుళ్లు ఆ స్థలంలో తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లారు. డానియల్ను తనిఖీలు చేస్తూ తమ వద్ద ఉన్న డ్రగ్స్ ప్యాకెట్లను ప్యాంట్ జేబులో పెట్టారు పోలీసులు. అందుకు సంబంధించిన వ్యవహారమంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ విషయాన్ని సదరు పోలీసులు గమనించలేదు. డ్రగ్స్ కలిగి ఉన్నాడంటూ డానియల్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. డానియల్పై వివిధ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. సదరు బాధితుణ్ణి ఉన్నతాధికారులు విచారించగా అతను అసలు విషయాన్ని బయటపెట్టాడు. పోలీసులే తన జేబులో డ్రగ్స్ ప్యాకెట్లను పెట్టారని, కావాలంటే సీసీ కెమెరాలు చెక్ చేసుకోవాలని చెప్పాడు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను చూసిన ఇతర పోలీసులు షాక్ అయ్యారు. డానియల్ను ఇరికించేందుకు ప్రయత్నించిన పోలీసులే ఇరుకుని పడ్డారు. మరోవైపు పోలీసుల వ్యవహారం బయటకు పొక్కడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. డానియల్ ప్లాట్ వద్ద తనిఖీలు నిర్వహించిన 4 పోలీసులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. ఇటీవలే పలువురు పోలీసులు చట్ట వ్యతిరేక వ్యవహారాల్లో తలదూర్చుతున్న సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఇందుకు దేశంలోని ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం అనేది మినహాయింపు లేకుండా పోయిందన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. నెటిజన్లు, సామాన్య ప్రజలు సైతం ఇలాంటి సంఘటనను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఎవరూ ఇలా చేయడం లేదంటూ వదిలేస్తున్నారు. అంతేకాదు తమ లైఫ్లోనూ ఇలాంటి వారు ఎదురయ్యారంటూ కామెంట్ చేస్తున్నారు.